హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 75. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, సారీ రణధీర్, ప్లీజ్ ఫర్గివ్ మీ అంది ఆరుహి ముద్దుగా. ప్లీజ్ మీ, దెన్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. తని మరింతగా దగ్గరికి లాక్కుంటూ అన్నాడు రణధీర్. కళ్ళు పెద్దవి చేసింది ఆరుహి. కమోన్, కనుబొమ్మలు పైకెత్తుతూ కొంటెగా అన్నాడు రణధీర్. ఆరుహి మోము చిరు సిగ్గుతో ఎర్రగా కందింది. ఐఎమ్ గివింగ్ యూ ఫుల్ కంట్రోల్ అన్ మీ. డూ వాట్ ఎవర్ యూ వాంట్. యూ షుడ్ ప్లీజ్ మీ, లేదంటే ఐ విల్ గివ్ పనిష్మెంట్ ఇన్ మై ఓన్ వే. నువ్వు తట్టుకోలేవు అని తీక్షణంగా చూస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు రణధీర్. సిగ్గుతో కూడిన కంగారుతో మొహం కందగడ్డలా పెట్టుకుని చూస్తుంది అతని వైపు. రణధీర్ ఉడెను ఊయలలో రిలాక్సింగ్గా కూర్చొని వెనక్కి వాలి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన వైపే ఇంటెన్స్ లుక్స్తో చూస్తున్నాడు. ఆ లుక్స్కే ఆరుహి దేహం వణికిపోతుంది. తనంతట తానుగా రొమాన్స్ ఇనిషియేట్ చేసి ఇంటిమేట్ అవ్వడం అంటే చచ్చేంత సిగ్గుగా ఉంది ఆరుహికి. చేతులు నలుపుకుంటూ కింద పెదవిని లోపల నుండి కొరుక్కుంటూ కొన్ని క్షణాలు అలాగే నిలబడిన ఆరుహి డీప్ బ్రీత్ తీసుకుని మెల్లిగా అతని దగ్గరికి అడుగులు వేసింది. ఓర నవ్వుతో కిల్లింగ్ లుక్స్తో చూస్తున్న అతని కళ్ళలోకి సూటిగా చూడలేక తడబడుతూ కూర్చొని ఉన్న అతని కాళ్ళ మధ్యలోకి వెళ్ళి చేతులు చాచి అతని మొహాన్ని పట్టుకోబోతూ సిగ్గుతో చేతులు దించేసింది. నువ్వు అలా చూడకు ప్లీజ్, కళ్ళు మూసుకో అంది. నో, ఐ వాంట్ టు అబ్జర్వ్ అండ్ ఫీల్ యువర్ ఎవ్రీ యాక్షన్ అని అన్నాడు నాటి స్మైల్తో. నన్ను బాగా ఆడుకుంటున్నావు కదా, ఏం చేస్తాం? తమరి కోపం తెప్పించినందుకు తప్పదు, ప్రసన్నం చేసుకోవాల్సింది అని మనసులో అనుకుంటూ చేతులు చాచి అతని మొహాన్ని పట్టుకోబోతుంటే తనకి అందకుండా వెనక్కి వంగాడు రణధీర్. ఆరుహి బిక్కమొహం వేసుకుని చూస్తుంటే టీజింగ్గా నవ్వుతూ చూస్తున్నాడు. ఇదంతా తీయని వేదనలా ఉంది ఆరుహికి. కాళ్ళపై నిక్కి అతని మొహాన్ని చేరుకోవాలని చూసినా తన హైట్కి అందకపోవడంతో అతని భుజంపై చేయి వేసి అతని మీదకెక్కి కూర్చుంది. తన క్యూట్ పాటలని ఎంజాయ్ చేస్తున్నాడు రణధీర్. యువర్ డెవిల్, ముద్దుగా అంది చిరు కోపంగా చూస్తూ. నాలోని డెవిల్ మోడ్ ఆన్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నావా? డూ యూ లవ్ వైల్డ్ సైడ్ ఆఫ్ మీ? రణధీర్ కళ్ళెగరేస్తూ అనేసరికి ఆహా అని వైబ్రేట్ అయినట్టుగా అడ్డంగా తల ఊపింది ఆరుహి. దెన్ నా మూడ్ చేంజ్ అవ్వకముందే గెట్ ఇన్ టు యాక్షన్ అని అన్నాడు చిన్నగా తల ఊపి. బ్లష్ అవుతూనే అతని మొహాన్ని చేతిలోకి తీసుకుని అతని నుదుటిన బుగ్గల మీద సుతారంగా ముద్దులు ఇస్తుంటే ఆ పెదవుల స్పర్శని అనుభూతి చెందుతూ అలాగే ఉండిపోయాడు రణధీర్. ఆరుహి అతని ముక్కుపై గడ్డంపై చిరు ముద్దిచ్చి ఇద్దరి పెదవులను జత చేసి మృదు మధురంగా ముద్దు సాగిస్తుంటే రణధీర్ ఆ ముద్దుకి మెల్ట్ అయిపోతూ తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని చుమ్మించసాగాడు ప్యాషనెట్గా. ముద్దు పారవశ్యంలో మునిగిపోయి కళ్ళు మూసుకున్న ఆరుహి కాసేపటికి అతని పెదవులు వీడి అతని మెడపై పెదవులు అద్దుతూ ఉండి రణధీర్ తనువంతా తీయని పొలకింత పాకుతున్నట్టుగా ఉండగా కళ్ళు మూసుకుని ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాడు. ఆమె ప్రతి ముద్దుకి ఆమె చిట్టి నడుంపై అతని చేతుల పట్టు బిగుసుకుంటూ ఉంది. అతని వెచ్చని శ్వాస ఆమె చెవికి మత్తుగా తాకుతూ ఉంది. అతని ప్రతిస్పందన ఆరుహిని పరవశింపజేస్తుంది. అతని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తూ అతని చెస్ట్ని యాప్స్ని చేతులతో స్పృశిస్తూ పెదవులతో సుతిమెత్తగా తాకుతూ రణధీర్ దేహాన్ని మత్తెక్కిస్తూ ఉండి తమకంలో మునిగి తేలుతూ ఆమె జుట్టులో చెయ్యి వేసి నిమురుతూ ఉన్నాడు రణధీర్. మెడ నుండి యాప్స్ వరకు పెదవుల ప్రయాణం సాగించి షర్ట్ విప్పేసిన ఆరుహి అతని హృదయంపై ముద్దిచ్చి చెంపను ఆనించి చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది. రణధీర్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. కళ్ళు తెరిచి తన వైపు చూస్తూ ఇలా మధ్యలో ఆపేస్తేలా ఇంటెన్స్ వాయిస్తో అన్నాడు ఆమె చెవి దగ్గర పెదవులు ఆనించి. ఆరుహి సిగ్గుపడుతూ మరింతగా అతనిలో ముడుచుకుపోయింది. నేను అస్సలు ఒప్పుకోను, యూ షుడ్ కంటిన్యూ అని అన్నాడు డీప్ వాయిస్తో. ప్లీజ్ రణధీర్, ఇక నా వల్ల కాదు, లోపలికి వెళ్దాం అంది అతని వైపు చూడకుండానే. నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళు రణధీర్ అనేసరికి కళ్ళు పెద్దవి చేస్తూ దిగ్గున తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. నిన్ను నేను ఎత్తుకోవాలా? ఆర్ యూ సీరియస్?
నడుం విరిగిపోతుంది. పెళ్ళి క్యాన్సిల్ చేసే ప్లాన్లో ఏమైనా ఉన్నావా ఏంటి? అంది అనుమానంగా చూస్తూ. గట్టిగా నవ్వేశాడు రణధీర్, నవ్వుతున్న అతన్ని అలాగే చూస్తూ. నవ్వితే చాలా క్యూట్గా ఉంటావు నువ్వు, చాక్లెట్ బాయ్లా. ఎప్పటికీ ఇలాగే ఉండొచ్చు కదా. డోంట్ డైవర్ట్ ది టాపిక్ అని అన్నాడు కళ్ళు చిన్నవి చేస్తూ. ఆరుహి పల్లెకిలించి లోపలికి వెళ్దాం అని అంటూ లేచి మెల్లిగా జారుకుంటుంటే ఆమె చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు. రణధీర్ ప్లీజ్, ఇంకోసారి నా దగ్గర వేరే మగాడు గురించి మాట్లాడతావా అని అడిగాడు. ఆహా మాట్లాడను అంటూ అడ్డంగా తల ఊపింది ఆరుహి. వేరే మగాడు గురించి ఆలోచిస్తావా? అస్సలు ఆలోచించను. నా హార్ట్లో మైండ్లో నా అనువనువు ఎప్పటికీ నువ్వే ఉంటావు అంది అతని బుగ్గలు పట్టి లాగుతూ. ఈసారి వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం ఇలా స్వీట్గా మాత్రం అస్సలుండను అని అంటుంటే చిన్నగా తల ఊపింది ఆరుహి. ఆమెను అలాగే ఎత్తుకొని రూమ్లోకి తీసుకొచ్చి బెడ్పై పడేసి తన మీదకి చేరి పెదవులు అందుకున్నాడు. ప్రేమగా ముద్దుని కొనసాగిస్తూ అతన్ని చుట్టేసింది ఆరుహి. రియాన్ ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేయడానికి కిందకు వెళ్ళాడు. సర్వెంట్ వడ్డిస్తుంటే తింటూ, నిధి డిన్నర్ చేసిందా ఆంటీ అని అడిగాడు. నిధమ్మ ఇంక రాలేదు బాబు. తింటున్న రియాన్ ఆగిపోయి, ఇంకా రాలేదా అంటూ టైం చూశాడు. 11 అవుతుంది. రోజు ఎర్లీగానే వస్తుంది కదా. వర్క్ ఉందేమో, కానీ కారు ఇక్కడే ఉందిగా, డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నాడు, ఎలా వస్తుంది మరి అని అనుకుంటూ ఫాస్ట్గా తినేసి బయటికి వెళ్ళాడు. సాగర్ అని పిలవడంతో డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నిధిని పిక్ చేసుకోవడానికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అని అడిగాడు రియాన్. మేడం నైట్ రావద్దు అన్నారు సార్, లేట్ అవుతుందని ఫ్రెండ్ డ్రాప్ చేస్తారని చెప్పారు సార్. ఓ ఓకే అని చెప్పి నిధికి కాల్ చేస్తూ లోపలికి వెళ్ళాడు. ఫోన్ స్విచ్ ఆఫ్. మెంటల్ ఎక్కిపోయింది రియాన్కి. ఎప్పుడు వస్తుందో రాని, అయినా తనేం చిన్నపిల్ల కాదుగా అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. కానీ నిధి గురించిన ఆలోచనతో నిద్రపోలేకపోయాడు. లేచి ల్యాన్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అరగంట గడిచింది, ఇంకా నిధి జాడలేదు. మళ్ళీ ఫోన్ చేసినా సేమ్ రెస్పాన్స్. రియాన్ గుండెల్లో టెన్షన్ మొదలైంది. లేట్ నైట్ అయింది, ప్లస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సేఫ్గానే వస్తుందా? ఏదైనా ప్రాబ్లమా? ఆలోచన రాగానే ఒక క్షణం కూడా ఆగలేకపోయాడు రియాన్. కార్కి సందుకొని కిందకు పరిగెత్తాడు తన ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి. కార్ స్టార్ట్ చేయబోతుండగాని లోపలికి కార్ దూసుకురావడంతో ఆగి విండో నుండి బయటికి చూశాడు. నిధి కనిపించింది. తనని చూసి రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు రియాన్. కార్ దిగిన నిధి, బాయ్ కునాల్, గో సేఫ్ అని చెప్పి అతను వెళ్ళిపోయాక వెనక్కి తిరిగింది. రియాన్ కార్ దిగుతూ కనిపించాడు. రియాన్ నువ్విప్పుడు వచ్చావా నవ్వుతూ అడిగింది నిధి. రియాన్ ఏం మాట్లాడకుండా కోపంగా లుక్కిచ్చి లోపలికి దూసుకెళ్ళాడు. ఏమైంది తనకి అంటూ అతని వెనకాల పరిగెత్తింది. రియాన్ ఏంటలా ఉన్నావు? కోపంగా వెనక్కి తిరిగి, ఇప్పుడు టైం ఇంత అని అరిచాడు రియాన్. ఉలిక్కిపడి వెనక్కి జరిగిన నిధి. 12 అవుతుంది అంది కోపం నిండిన అతని మొహాన్ని అయోమయంగా చూస్తూ. లేట్ నైట్ అయింది, ఫోన్ ఆఫ్లో ఉంది, నీతో డ్రైవర్ లేడు, ఏమైపోయావనుకోవాలి నేను. డ్రైవర్ని ఎందుకు వద్దన్నావు? అది లేట్ అవుతుందని. లేట్ అయితే ఏంటి? ఏ టైం అయినా సరే నిన్ను పిక్ అండ్ డ్రాప్ చేసుకోవడమే కదా అతని డ్యూటీ. అట్లీస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఈ టైంకి వస్తాను, ఫ్రెండ్తో వస్తానని. వైర్ సో రిక్లెస్. రియాన్ కోపంగా అరిచేసరికి దుఃఖం పొంగుకొచ్చింది నిధికి. ఏడుస్తూ తన రూమ్లోకి పరిగెత్తింది. రియాన్ అసహనంగా తల పట్టుకొని తనని తాను కంట్రోల్ చేసుకుని నిధి రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. ఓపెన్ చేసే ఉంది అంది దుఃఖ నిండిన గొంతుతో. డోర్ ఓపెన్ చేసేసరికి బెడ్పై కూర్చొని ఏడుస్తూ మూతి బిగించి చూస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? లేట్గా వచ్చావని అడిగితే ఇంత సీన్ చేస్తున్నావు. నువ్వు అడిగావా, తిట్టావు అంది చిన్న పిల్లల మొహం పెట్టుకుని. నువ్వు చేసిన దానికి తిట్టుకుంటే ముద్దు పెట్టుకుంటారా అని అంటూ తనేమన్నాడో రియలైజ్ అయ్యి ఒక్క క్షణం సైలెంట్ అయిన రియాన్. చూడు నిధి, యువర్ మై రెస్పాన్సిబిలిటీ. మా మీద నమ్మకంతోనే మీ డాడీ నిన్ను మా ఇంటికి పంపించారు. నీకేమైనా అయితే పరిస్థితి ఏంటి? మీ డాడీకి మా అన్నయ్యకి ఏం సమాధానం చెప్పాలి నేను అని అన్నాడు. అంటే నీకు వాళ్ళేమంటారనే వరినే కానీ నా గురించి వరి లేదు అని మళ్ళీ నీది ఏడుపు లంకించుకునేసరికి ఓ గాడ్ అని అనుకుంటూ, హే ఆపు అని అన్నాడు ఆమె మోహాన్ని 2 చేతులతో పట్టుకుంటూ.
ఏడవడం ఆపి మొహం మార్చుకుని చూస్తూ, ఫ్యాషన్ షో ఉంటే డిజైన్స్ అబ్జర్వ్ చేయడానికి వెళ్ళాం. లేట్ అవుతుందని ఫ్రెండ్ డ్రాప్ చేస్తాడని డ్రైవర్ని రావద్దని చెప్పాను. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఒక్కరోజు లేట్గా వస్తే ఇంత క్లాస్ పీకాలా? నీకు నేనంటే ఎందుకంత కోపం? హే మెంటల్, నా మొహంలో నీ కోపమే కనిపిస్తుంది. నీకోసం నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ఎక్కడున్నావో ఏమయ్యావో అని. నువ్వు నా గురించి అంత వరి అయ్యావా? నిధి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. అంటే ఇందాక నా కోసమే వస్తున్నావా అని అడిగింది. అవును అన్నట్టుగా తలాడించాడు రియాన్. థ్యాంక్స్ అండ్ సారీ అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఇంకోసారి ఇలా చేయకు. లేట్ నైట్ వరకు అవుట్ సైడ్ ఉండడం సేఫ్ కాదు. అండ్ ఎవరిని నమ్మలేం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ ఎవడు వాడు? ఎప్పటి నుండి తెలుసు? నిఫ్ట్ ఫ్రెండ్, మంచి అబ్బాయే. ఫ్యూ డేస్లోనే ఏంటంత నమ్మకం నీకు? బ్లైండ్గా ఎవరిని నమ్మకు. అది కూడా లేట్ నైట్లో ఒక అబ్బాయితో అలౌన్గా ట్రావెల్ చేయడం సేఫ్ కాదు. బాగా క్లోజ్ అండ్ ట్రస్టబుల్ పర్సన్ అయితే తప్ప. అందుకే నీకోసం ఒక కార్ని డ్రైవర్ని పెట్టింది. లేట్ నైట్ అయినా సరే మన కార్లోనే రా. లేదంటే నాకు కానీ శ్రీకి కానీ కాల్ చేయి. అర్థమైందా? ఓకే చిన్నగా తలాడించింది నిధి. ఫోన్లో ఛార్జింగ్ ఎప్పటికీ ఉండేలా చూసుకో. ఓకే. డిన్నర్ చేసావా? చేశాను. ఓకే, గుడ్ నైట్. రియాన్ లేచి వెళ్ళబోతుంటే లేచి అతన్ని హగ్ చేసుకుంది నిధి. థ్యాంక్ యూ సో మచ్. హే, డోంట్ మిస్ అండి, యో మై ఫ్రెండ్. వరి అవ్వకుండా ఎలా ఉంటాను అని అన్నాడు. నిధి అతన్ని వదిలి చిరు కోపంగా చూస్తూ, నేను నీ ఫ్రెండ్ అని నాకు బాగా గుర్తుంది. నువ్వు పదే పదే గుర్తు చేయనవసరం లేదు. అండ్ ఫ్రెండ్గానైనా నా గురించి వరి అయ్యావు. ఐఎమ్ సో హ్యాపీ. గుడ్ నైట్ అని అంది. గుడ్ నైట్. రియాన్ వెళ్ళిపోగా హాయిగా బ్రీత్ తీసుకుంటూ బెడ్పై పడిపోయింది నిధి. 4 రోజులు శరవేగంగా గడిచిపోయి రణధీర్ ఆరుహిల పెళ్లి బంధంతో ఒకటయ్యి శుభదినం రానే వచ్చింది. తన తల్లిదండ్రులు తిరిగిన ఇంట్లో నుండి పెళ్లి బట్టల్లో రెడీ అయ్యి వెళ్ళాలి అనుకుని ముందు రోజే ఆరుహిని తీసుకుని తన ఇంటికొచ్చాడు రణధీర్. ఇల్లంతా రంగురంగుల పువ్వులతో మాలలతో అందంగా ముస్తాబైంది. రణధీర్ రూమ్లో ఆరుహిని మేకప్ ఆర్టిస్టులతో కలిసి సాక్షి నిధి రెడీ చేస్తుంటే రియాన్ రూమ్లో రణధీర్ని, రియాన్ ఆకాష్ రెడీ చేస్తున్నారు. పెళ్లి బట్టల్లో రెడీ అయిపోయిన రణధీర్ని చూసి అమితమైన ఆనందంతో రియాన్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ రోజంత హ్యాపీగా నేనెప్పుడు లేనన్నయ్యా అంటూ అతన్ని గాఢంగా హత్తుకున్నాడు రియాన్. రణధీర్ అతన్ని తిరిగి హత్తుకుని ఆప్యాయంగా తల నిమిరాడు. వాళ్ళిద్దరినీ చిరునవ్వుతో చూస్తున్నాడు ఆకాష్. పదన్నయ్య వెళ్దాం, ముహూర్తానికి టైం అవుతుంది. ముగ్గురు కింద కదిలి హాల్లో వెయిట్ చేయసాగారు. మరోవైపు ఆరుహిని రెడీ చేసి మేకప్ ఆర్టిస్టులు వెళ్ళిపోగా ఆరుహిని తీసుకుని కిందకొచ్చారు సాక్షి నిధి. ఆరుహిని చూస్తూనే స్టన్ అయిపోయి సోఫాల నుండి లేచి నిలబడ్డాడు రణధీర్. కుంకుమ రంగు పట్టు చీరలు, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో పెళ్లి కూతురి వేషధారణలు మహాలక్ష్మిలా వెలిగిపోతున్న ఆరుహిని చూసి రణధీర్ మనసు అంతులేని భావోద్వేగంతో నిండిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. తని అంతులేని ప్రేమతో చూస్తూ దగ్గరికి అడుగులు వేస్తుంటే రియాన్ హ్యాపీగా నవ్వుతూ చూస్తున్నాడు. ఆరుహిలో తన తల్లి కనిపిస్తుంది రియాన్కి. సిగ్గు బిడియంతో తల వంచుకుని స్టెప్స్ దిగిన ఆరుహి మెల్లిగా తలెత్తి చూసేసరికి రణధీర్ తనని మైమర్చిపోయి చూస్తూ ఎదురుగా నిలబడ్డాడు. బంగారు రంగు షేర్వాణిలో పేరుకు తగ్గట్టు కింగ్లా ఉన్నాడు రణధీర్. అతని మొహంలో రాజసం ఉట్టిపడుతుంది. పెళ్లి బట్టల్లో రాజకుమారుడిలా వెలిగిపోతున్న అతని నుండి చూపు తిప్పుకోలేకపోయింది ఆరుహి. రణధీర్ ముందుకొచ్చి ఆమెకు చెయ్యి ఇవ్వగా అతని చేతిలో చెయ్యి వేసి అతనితో పాటు అడుగులు వేసింది ఆరుహి. తన్ని తీసుకుని ఒక గదికి తీసుకెళ్లాడు రణధీర్. డోర్ ఓపెన్ చేసి లోపలి కదిలారు. గోడవైపు చూసిన ఆరుహి హృదయం భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. రణధీర్ తల్లిదండ్రుల ఫోటోలతో పాటు ఆరుహి తల్లిదండ్రుల ఫోటోలు కూడా ఉన్నాయి. చెమ్మగిలిన కళ్ళతో ఆరాధనగా రణధీర్ వైపు చూసింది. చిన్నగా స్మైల్ ఇచ్చి బ్లెస్సింగ్ తీసుకుని వెళ్దాం రా అని అన్నాడు. తలాడించి అతనితో పాటు కదిలింది. చేతులు జోడించి ఇద్దరి పేరెంట్స్కి నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు అందుకుని రూమ్ నుండి బయటికి కదిలారు. రియాన్, ఆకాష్, సాక్షి, నిధి వాళ్ళ వెనకాల కదిలారు. నిధి కళ్ళు రియాన్పై ఉండి ఆకాష్ కళ్ళు సాక్షి పైనున్నాయి. అందరూ పువ్వులతో అందంగా అలంకరించిన వెహికల్లో కళ్యాణ మండపానికి బయలుదేరారు. నగరంలోని ప్రసిద్ధ కళ్యాణ మండపంలో
అంగరంగ వైభవంగా జరగబోతుంది. రణధీర్ ఆరుహిల కళ్యాణ మహోత్సవం. కాసేపటికి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. బంధువులు, సన్నిహితులు, బిజినెస్ అఫీషియల్స్ అందరూ అప్పటికే విచ్చేశారు. సుభద్ర, సాత్విక్లు, నిధి పేరెంట్స్, ఆకాష్ పేరెంట్స్, సాక్షి నాన్న కూడా విచ్చేశారు. రణధీర్, ఆరుహి పెళ్లి పీటల మీద ఆసీనులయ్యారు. పెళ్లి తంతు మొదలైంది. తమ ఇన్నాళ్ల కల నిజం కాబోతున్న శుభతరుణాన అంతులేని ఆనందం రణధీర్, ఆరుహిల గుండె నిండా. ఇద్దరి జీవితాల్లో ఎన్నో పెను విషాదాలు, ఎన్నో ఆటుపోట్లు. వారి పరిచయం వేషంతో మొదలై వేషం ప్రేమగా, ప్రేమ ఇప్పుడు విడదీయలేని అమూల్యమైన అపురూపమైన పెళ్లి బంధంగా మారుతుంది. అతిథి దేవుళ్ల సన్నిధిలో మేళ తాళాలు, వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా తన ప్రాణసఖి ఆరుహి మెడలో 3 ముళ్ళు వేసి తని ప్రాణసతిగా చేసుకున్నాడు రణధీర్. గుండెలపై తాళి చేరిన క్షణం అంతులేని సంతోషంతో ఆరుహి కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. రణధీర్ చెమ్మగిలిన కళ్ళతో ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటన ముద్దు పెట్టాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్, ఆరుహిల మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? వారి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? నిధి, రియాన్ల మధ్య, ఆకాష్, సాక్షుల మధ్య ప్రేమ చిగురిస్తుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.